సౌలు తైలం తల మీద తైలం పోసి మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన బెన్యామిన్ గోత్రంలో ఉన్న సౌలు రాజు. సౌలు బలవంతుడు, పరాక్రమశాలి, ఆ దేవుని చేత ఎన్నిక చేయబడి ఏర్పాటు చేయబడిన రాజు సౌలు రాజు. ఈ సౌలు రాజు దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం దేవుడు సౌలు సమూయేలు చేత అభిషేకించినాడు. అభిషేకింపబడిన రాజు. అయితే అభిషేకింపబడిన రాజు అయినప్పటికీ సమూయేలు వర్ధిల్లకపోవడం కారణం, సౌలు వర్ధిల్లకపోవడం కారణం ఏంటంటే మొదటి సమూయేలు కింద 15 వచ్చాడు. మొదటి సమూయేలు ఎందుకు అభిషేకింపబడిన వాడు వర్ధిల్లలేదు? 15 అధ్యాయము మొదటి వచ్చిన చదవండి, త్వరగా చదవండి. చదవండి మొదటి సమూయేలు, నేను చదువుతాను తల్లి. మొదటి సమూయేలు 15:11 పేజీ. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనక. ఎవరు ఆజ్ఞలు గైకొనదండి? ఎవరైతే ఏ దేవుడైతే సౌలు అభిషేకించాడో ఆ దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేయలేదు? గైకోలేదు, స్వీకరించలేదు. దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించడంలో తప్పిపోయిన సంగతి ఇక్కడ రాయబడింది. సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోయిన, అభిషేకపడినవాడే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, నిర్ణయించబడినవాడే, ఎన్నిక చేయబడినవాడే, ఏర్పాటు చేయబడినవాడే. అయితే ఇందులో ఉన్న బలహీనత ఏంటండి? సౌలు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక, ఆజ్ఞ అతిక్రమం. అది మనందరూ తెలిసి పాపంలో పడిపోయిన సంగతి. 23 వచ్చిన ఇదే సమయంలో 15:23 చదవండి. ఆ తిరుగుబాటు చేయట, చాలు తిరుగుబాటు చేయట. ఎవరి మీద తిరుగుబాటు చేసినాడు? యెషయా గ్రంథం 1:2 వచ్చిన చదవండి. యెహోవా ఆకాశము ఆలకించుము, భూమి చెవియెక్కుము. నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసిన వారు నా మీద తిరుగుబడి అన్నారు. ఎవరు? దేవుని యొక్క పిల్లలు తిరుగుబడి అన్నారు. ఎవరి మీద? తండ్రి అనే దేవుడి మీద పిల్లలు ఎవరైతే కన్నాడో, ఎవరైతే పెంచాడో, ఎవరైతే ఆయన రక్తంతో విమోచించిన ప్రజలు ఏం చేశారండి? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడ సౌలు కూడా అదే రకంగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేయడం సోది చెప్పిన పాపముతో సమానం అని చదివిన ఇక్కడ మొదటి సమయం 15:23. మొదటి సమయం 16 అధ్యాయం. వర్ధలు లేకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఆజ్ఞను గైకొనకపోవడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 14 వచ్చిన దాని పర్యవసానం ఏంటి? తిరుగుబాటు చేయడం వల్ల దాని పర్యవసానం ఏంటి? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపడగల కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించినాడు, దేవుని మీద తిరుగుబాటు చేసినాడు. దాని యొక్క పర్యవసానం ఏంటి? దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుని దురాత్మ చేత పీడింపడ్డాడు. దురాత్మ వచ్చేసింది. ఏం పోయిందండి? దేవుని యొక్క ఆత్మ పోయింది. ఎందుకు దేవుని యొక్క ఆత్మ పోయింది? దేవుడు ఏం చేశాడు? అతన్ని విసర్జించేశాడు, విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? అభిషేకించబడినప్పటికీ ఆయన అభిషేకించడం, ఆయన ఆజ్ఞను గైకొనక ఆయన మీద తిరుగుబాటు చేసిన కారణం చేత, దేవుడు ఆయన విసర్జించిన కారణం చేత దేవుని యొక్క ఆత్మ సౌలు మీద ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18 అధ్యాయం 7-9 వచ్చిన ఆ మాట సౌలు నాకు ఇంపుగా ఉండవలనందున కోపం తెచ్చుకుని 9వ వచనం చదవండి అమ్మా.
కాబట్టి నాటి నుండి చూసారా, నాటి నుండి సౌలు దావీదుగా నిజం చెప్తే నిష్ఠూరం. అలా నిజమే పలికినాడు. దావీదు 10 కోయలు కలిసి సౌలు వేల కలిసి హతము చేశాను. ఈయన కూడా యుద్ధం చేసినాడు. అక్కడ మళ్ళీ 2 సమూయేలు 3:1 ఏం చదివినాం? యుద్ధములు చేశాడని చదివినాం. అది వాడు కూడా సౌలు యుద్ధం చేశాడు, దావీదు యుద్ధం చేశాడు. అందులో తేడా లేదు. సౌలు అభిషేకింపడినవాడే, దావీదు అభిషేకించబడినవాడే. ఇద్దరిలోనూ కూడా కొన్ని సారూప్యాలు ఉన్నాయి. ఈయన అభిషేకించబడ్డాడు, ఆయన అభిషేకించబడ్డాడు. ఈయన ఇశ్రాయేలు రాజే, ఆయన కూడా ఇశ్రాయేలు రాజే. ఈయన 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు, ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఈయన కూడా ప్రవక్త. ఎవరు కూడా? సౌలు ప్రవక్త. తర్వాత సౌలు ఆయన మీద ఏమొచ్చిందండి? కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపులు ఇచ్చిన యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధాత్ముడు యోబు చేత 5వ అధ్యాయం 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన అది ఇది ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. ఏం పోయింది? బుద్ధి పోయింది. అది విషబుద్ధి వచ్చింది, బుద్ధి పోయింది, దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చిన కారణం చేత ఆయన ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. మొదటి సమూయేలు 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం ఈ వర్ధిల్లబడడానికి కారణాలు ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, 22, 21 చదవండి. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియజేయక. సౌలు ఎవరు చంపించాడండి? యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు ఎవరు చేత చంపించాడు? యెహోవా యాజకులను చంపించాడు. ఎవరి చేత చంపించాడు? చంపించాడు డైరెక్ట్ గా. చదవ 18వ వచనం చదవండి. రాజు దోయేగుతో ఈ యాజకుల మీద పడవని చెప్పి. అది సరే, నువ్వు యాజకుల పడవయా? దోయేగు. ఎవరికి దోయేగు? 9వ వచనం చదవండి. ఎదోమీయుడికి దోయేగు. ఎదోమీయుడు ఎవరు? ఏశావు సంతతిలో వచ్చినాడు. ఏశావు ఒక పూట పుట్టు కొరకు తన జాగ్రత్తతో అమ్మి వేసిన భ్రష్టుడు. చూసారా? ఆ భ్రష్టత్వమైన కుటుంబంలో ఏర్పడి అలాంటి వ్యక్తిని ఎన్నుకుని ఆ దోయేగుని ఎన్నుకుని దోయేగు సౌలుని అనుసరించిన కారణం చేత ఏం చేసినాడు? దోయేగు డైరెక్షన్ ఇచ్చినాడు. ఎవరే దోయేగు? 184 మంది అక్కడ యాజకులు ఉన్నారు. చదవండి. ఇప్పుడు 19వ వచనం చదవండి. ఆ 18 కంటిన్యూ చేయండి. అప్పుడు ఎదోమీయుడు దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకుని 85 ఆ దినమున హతము చేశాడు. ఎంతమంది చేశాడండి? 85 ఆ దినమున హతము చేసిన కారణం ఏంటి? ఏమొచ్చింది దీనికి? యాజకులు చెప్పిన కారణం ఏంటి? దురాత్మ వచ్చింది, బుద్ధి లేదు, అసూయ వచ్చింది. తర్వాత దేవుని తిరుగుబాటు చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడు. 9 మొదటి గ్రంథం 19 వచ్చాడు. 19:24 చదవండి. 19:24. ఇక్కడ 19:24 సౌలు గురించి ఒక మంచి మాట రాయబడింది. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నమాట వాస్తవమే. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించిన వాస్తవమే. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు వాస్తవమే. ఇవన్నీ వాస్తవమైన సంగతులే. దేవుడి చేత అభిషేకించబడినవాడే, ఏర్పాటు చేయబడినవాడే, ఎన్నిక చేయబడినవాడే, ఇశ్రాయేలు కోరుకున్నవాడే. అయితే ఇతరుల్లో ఉన్న తిరుగుబాటు కారణంగా, ఆజ్ఞలు గైకొనకపోవడం కారణంగా దేవుని ఆత్మ విడిచిపెట్టబడిన కారణం చేత ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళండి? సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28, 6, 7 వచ్చినారు. యువతి విచారణ చేయగా స్వప్నము ద్వారా నేను, ఊరి ద్వారా నేను, ప్రవక్తల ద్వారా నేను ఏమీ సెలవేయకుండా, సెలవేయకపోతే ఏం చేశాడు? 7వ వచనం. అప్పుడు సౌలు అది ఎక్కడికి వెళ్ళిపోయాడండి? కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయవలసింది. సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ఎందుకో దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చిన కారణం చేత కర్ణ పిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, ఒక రాజు ఏం చేశాడు ఇక్కడ? ఒక రాజు గురించి 2వ రాజు గ్రంథం
ఇక్కడ మనష్య రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇలాంటి పని చేశాడు. 2వ రాజులు 21వ అధ్యాయము 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. 21:6. అతడండి మనష్య గురించి చదువుతున్నా. ఇక్కడ మనష్య యాలనారని పెంచినప్పుడు ఏం చేశారు? తన కుమారుని అగ్నిగుండం దాడించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి ఆ యక్షిని గాళ్ళతోనూ సోదగాళ్ళతోనూ చూసారా ఎవరితో సాంగత్యం? యక్షిని గాడంటే సోదిగాడితో సాంగత్యం చేశాడు. ఎవరు? రాజులు, ఎన్నిక చేయబడిన రాజులు వీళ్ళందరూ కూడా దేవుని చేసి ఏర్పాటు చేయబడిన రాజు. అదే మార్గంలో ఎవరు వెళ్తున్నారు? సౌలు కూడా అదే మార్గంలో వెళ్తున్నాడు. కీర్తన 57 అధ్యాయం కీర్తనలు దాని ముందు సమయాలు మంత్రి 23 అధ్యాయం చదవండి. ఏమైంది? ఇలాగ దిగజారిపద వచ్చినాడు. వద్దనడానికి బదులు ఆశీర్వాదన కారకుడైన వ్యక్తి అభిషేకపడిన వాడు కర్ణపిశాచ దగ్గరికి వెళ్ళిపోయి సోదిగాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు? 1 సమయాలు 23 చదవండి. 1 సమయాలు 23 చదవండమ్మా. 1 సమయాలు చదవండి. సౌలు తనకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి. సౌలు దావీదుని చంపడానికి ఎప్పుడు కూడా సౌలుని చంపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. చూసారా? చివరి వరకు సౌలు ప్రేమిస్తానే ఉన్నాడు. కీడు చేయాలని సౌలు దావీదు కీడు చేయాలని ఉద్దేశించిన దావీదు ఎరిగి. 1 సమయాలు 24 అధ్యాయం చూడండి. 24 అధ్యాయం ఏమంటాడో చూడండి. ఇక్కడ 24 అధ్యాయం ఇక్కడ సౌలు రాజు గారికి పశ్చాత్తాపం వచ్చినట్టే కనపడుతుంది, కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు. 24 అధ్యాయము 17, 14, 18 వచ్చింది. దావీదుతో ఇట్లా, యెహోవా నన్ను చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు చూసారా నా అపకారానికి ఏం చేశావు? అది నేను ద్వేషించాను. నేను ద్వేషించడానికి బదులుగా నేను నాకు నీ మీద ద్వేషం ఉంది, నిన్ను తిరస్కరించాను. అయినప్పటికీ నువ్వు నాకు ఏం చేశావు? అది నాకు అపకారం చేయడానికి బదులు ఏం చేశావు? నీవు నా అపకారం ఏం చేశావు? ఉపకారం చేశావు. దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. అయితే ఆయనకి అపకారం చేశారు, సిలువ మీద ఎక్కించారు. ఎంతో మంది మేలు పొందిన 10 మంది కుష్ఠరోగులు ఏమైపోయారు అక్కడ. ఎవరండి? ఆ గుడ్డోళ్ళు ఏమైపోయారు, కుట్టోళ్ళు ఏమైపోయారు, పక్షవాయుగల వాళ్ళు ఏమైపోయారు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే వాళ్ళు ఏం చేశారని ఆ ఉపకారాల బదులు ఏం చేశారు? ఇశ్రాయేలు జనాంగం వాళ్ళందరూ ఏం చేశారండి? సిలువ వేయమని ఏం చేశారు? జాగ్రత్త. ఉపకారానికి బదులు అపకారం చేస్తున్నారు. ఇక్కడ దావీదు మనసు ఏంటంటే అపకారానికి బదులు ఉపకారం చేశాడు. సౌలు ముగింపు చూద్దాం. అప్పుడు సౌలు ముగింపు చూద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 10వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం పడిపోయిన గురించి చదువుతున్నాం మనం కదా. 10వ అధ్యాయము ఎందుకు వర్గం లేదంటే సంగతి గురించి చదువుతున్నాం కదా. 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సౌలు హతమాయన చూసారు. కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్ముడు కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు. ఎవరి గురించి? సౌలు గురించి కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు. ఈ ప్రకారము ఆయన ఉన్న అవలక్షణాలు ఏంటి చూపిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? దేవుని ఆజ్ఞ అయి కనుక ఆయన దృష్టి ద్రోహం చేసినందుకు
మూడోది ఏంటి, యెహోవా యందు విచారణ చేయక ఎక్కడికి వెళ్ళిపోయాడు, కర్ణుడి దిగజారిపోయాడు అనమాట. విచారణ చేయక వెతికిన సౌలు అప్పుడు అందు నిమిత్తము ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు తర్వాత చదవండి 14 వచనం. చూసారా ఎవరు మరణ శిక్ష అండి, ఎవరేసాడు మరణ శిక్ష, ఎవరేసాడు దేవుడు వేసాడు. యెహోవా అతనికి మరణ శిక్ష విధించి, అది చూసారా మరణ శిక్ష విధించిన గల కారణం అక్కడ 3 రీజన్లు చెప్పాడు. అక్కడ దేవుని ఆజ్ఞ విడిచిపడేశాడు, ఆయన ద్రోహం చేశాడు, ఆయన ఆజ్ఞకి అయిపోలేదు, కర్ణపిశాచాన్ని వెళ్ళిపోయాడు. కాబట్టి అతడు హతుడాయను, దేవుడు ఆయన్ని అతను చేశాడు. ముగింపు అతను సౌలు యొక్క ముగింపు అది. వర్ధన లేకపోవడానికి కారణం ఏంది, దేవుని యొక్క ఆజ్ఞను కైపోయినా, మనం తిరుగుబాటు చేసినా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఆ కర్ణపిశాచాన్ని దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది, సూది గారి దగ్గరికి వెళ్ళినా సూది అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు మనవాళ్ళు కొంతమంది, ఎవరు చూడలేరా అనుకుంటాడు. ఏవో కన్ను రాబోదంతా అది దేవుడికి అంతా తెలుసు కదా. ఎన్నేడు ఒకే రీతి ఉన్నవాడు, వాళ్ళ భవిష్యత్తు జరిగినవాడు, దేవుడికి మరుగైంది ఏది లేదు. కాబట్టి సౌలు ఇక్కడ సారూప్యాలు ఉన్నాయి. సౌలు కూడా ప్రవక్తే, దావీదు కూడా ప్రవక్తే. ఇక్కడ సారూప్యాలు ఇద్దరు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళే. ఇద్దరు కూడా ఇశ్రాయేలు రాజులు పరిపాలన చేసిన వాళ్ళే. ఇద్దరు కూడా ఒకే ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకించబడిన వాళ్ళే. ఇప్పుడు దావీదు సంగతి చూద్దాం. దావీదు ఎందుకు వర్ధిల్లాడు, దావీదుకి సౌలు కూడా వ్యత్యాసాలు. సౌలు సంగతులు ఎన్ని అవలక్షణాలనే చదివినప్పుడు దావీదు గురించి చదువుతాం. 1 సమూయేలు 16 అధ్యాయం 16, 12, 13 చదువు. నేను కోరుకున్నవాడు ఎవరు కోరుకున్నాడండి, దేవుడు కోరుకున్నవాడు. సౌలు తర్వాత దేవుడు ఎవరినైనా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి అధికారానికి ఇచ్చాడు దేవుడు. సమూయేలు ప్రవక్త సమూయేలుకి ఇచ్చినాడు. నువ్వు ఇంటర్వ్యూ చేయవయ్యా, యెష్షయి కుమారులు ఎవరినొకరిని ఇంటర్వ్యూ చేయి, ఒకరిని సెలెక్ట్ చేయి, సౌలు తర్వాత రాజుగా ఇశ్రాయేలు నా ప్రజలు చూసారా, ఇశ్రాయేలు ఎవరు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇశ్రాయేలు జనాంగం ఎవరండి, దేవుని యొక్క ప్రజలు, విమోచింపబడిన ప్రజలు కాబట్టి ఆయన పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. మీరు అనుకోవచ్చు ఇరాన్కి ఇశ్రాయేల్ దేశానికి ఏదో యుద్ధం జరుగుతుంది, ఇందులో విశ్లేషకులు ఉంటారు కదా, యూట్యూబ్ లో విశ్లేషకులు ఇంకేం సార్, ఆ ఇశ్రాయేల్ మీద బాంబులు వేస్తారు, ఇరాన్ వాళ్ళు అవి పంపించారు, ఇవి పంపించారు, ఎవరైనా పంపించారు, ఇశ్రాయేల్ ఎవరైనా చేయలేరు. ఎందుకంటే ఇశ్రాయేల్ పక్షంగా దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. 1 సమూయేలు 16 అధ్యాయం 12 వచ్చిన ఎవరండి, యెష్షయి కుమారులు కడసారి వాడిని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ ఏలీయాబు, అబీనాదాబు, షమ్మా 7 అయిపోయారు. ఎవరు కావాలి, ఇంకా గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపరైన దావీదుని సెలెక్ట్ చేశాడు దేవుడు. చూసారా, ఎన్నిక లేని వారిని, అందుకనే 1 కొరింథీ 1 అధ్యాయం చూసారా, వెర్రి వారిని జ్ఞానులను సిగ్గుపరచడం ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడ చూసారా, అది వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఎన్నిక లేని దావీదుని ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు. నేను కోరుకున్నవాడు అతనే. ఏంటంటే అందులో ఉన్న ఆయనలో ఉన్న విశేషం అంటే 2 సమూయేలు 23 త్వరగా చదవండి. 2 సమూయేలు 23 అధ్యాయం 10 వచ్చింది. మధుర 23 మధుర గానము చేసిన గాయకుడు చూసారా, దావీదు కీర్తనలు 150 కీర్తనలు ఉంటే రచయిత, గాయకుడు, రచయిత, ప్రవక్త. ఎవరు, దావీదు. ప్రవక్త అంటే ఆధారం ఏంటి, కీర్తన 22 అధ్యాయం చదవండి. నా దేవా నేల విడిచితివి, ఏంటంటే ప్రవచించినాడు. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచ్చింది చదవండి. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరుదో చూడండి. 27 అధ్యాయం మత్తయి 27:46, 27 అధ్యాయం 46 వచ్చింది. ఇంత టైం వేస్ట్ చేస్తే నా దేవా అది చూసారా, అదే ఇక్కడ కీర్తన 22 అధ్యాయం 1 వచ్చిందిలో దావీదు ప్రవచించినాడు. అంటే ఈయన కూడా ప్రవక్తను వాడు. ఈయన కూడా ఇతను కూడా ప్రవక్తలు ఇంత చదివినా, సమూయేలు కూడా ప్రవక్త. కొన్ని సారూప్యాలు ఉన్నమాట వాస్తవమే.
అదే దావీదు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఒక కీర్తన కూడా సులభం రాలేదు, 7 కీర్తనలు రాసినారండి. మనం ఎదుగుతాం. కీర్తనలు రాసిన వాళ్ళు గ్రంథకర్తలు ఉన్నారు కొంతమంది. అందులో దావీదు ఉన్నాడు, సులోమోను ఉన్నాడు, యోతాము ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా. మనందరిని చూస్తూ ఉంటే మోషే ఉన్నాడు, మోషే రాసిన కీర్తన 90 కీర్తన. అందరూ కీర్తనలు రాశారు, కానీ ఆ సౌలు ఒక కీర్తన రాసినట్టు కూడా ఎక్కడ మనం చదవం. దావీదుని సుమారు 75 కీర్తనలు రాసినట్టు మనం ఎరుగుదు. కానీ మొదటి సమయాలు 16 అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం. దావీదు చూడండి, బళ్ళెంతోటి పొడవడానికి సిద్ధపడిన సౌలు కూడా ప్రేమించి, సమూయేలు మొదటి 16:23 చదవండి. చూసారా చూసారా, సితారా పట్టుకుని వాయించినప్పుడల్లా ఎవరికి దురాత్మ పడింది? సౌలుకు దురాత్మ పడితే చూసారా, సౌలు తరుపుతో ఉన్నాడు. అడవిలోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా, గుట్టల్లోకి వెళ్ళినా, మెట్టల మీదకి వెళ్ళినా, పర్వతాల మీదకి వెళ్ళినా, గుహల్లోకి వెళ్ళినా ఏం చేశాడు? సౌలు దావీదుని తరుపుతూ ఉన్నాడు. అయినప్పటికీ 16 అధ్యాయానికి వచ్చినప్పటికి ఏమంటాడు? 23లో 16-23లో ఉన్నాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎలా చూసారా, ఆయన ఎప్పుడు దురాత్మ పట్టినా సరే ఈయన ఏం చేసేటాడు వెళ్ళి చూసారా. అంటే సితార ఆయన వాయిద్యకారుల్లో నైపుణ్యం చూసారా. సితార వాయిస్తారంటే దయ్యం పోయిందండి. మరి ఎంత నైపుణ్యం ఉందో చూడండి. దెయ్యాలు పోయేంట, దెయ్యాలు పోయేంత శక్తి దేవుడు దావీదుకి ఇచ్చినాడు. ఎందుకు? దేవుడు కోరుకున్న వ్యక్తి కాబట్టి. దావీదు ఎలాంటాడు? పరాక్రమశాలి, బలాఢ్యుడు, పౌరుషం గలవాడు. 17 అధ్యాయం చదవం. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం 34 వచనం. మొదటి సమూయేలు 17:26 చదవండి. మొదటి సమూయేలు 17:26. చూసారా, 6 మూల జాలని ఫిలిష్తీయుణ్ణి ఏం చేశాడండి? యుద్ధం యెహోవాదని ఏమి లేకుండా, ఏ ఆయుధం లేకుండా, ఆయుధాలే కలిగిన 6 మూల జాడ గొల్యాతుని ఏం చేశాడు? ఒక్క రాయితో చంపేసినాడు. చూసారా, ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. అందుకని కీర్తన 4 అధ్యాయాలు ఏమంటాడు? యెహోవా నాకు ఆధారం అంటాడు. చదవలేదు కీర్తన కదా 4 అధ్యాయం. యుద్ధం యెహోవాదే అని వెళ్ళాడు కదా అక్కడికి. నా నీతికి ఆరాధన దేవా. 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి కీర్తన 3:5. కీర్తన 3:5 చూసారా, ఎవరి మీద ఆధారపడ్డాడు? అది యెహోవా నాకు ఆధారం. యుద్ధం యెహోవాదే. నీకు ఆయుధాలు ఉండొచ్చు, నీకు యుద్ధ ఆయుధాలు, యుద్ధ కవచం, యుద్ధ బళ్ళు ఇవన్నీ ఉండొచ్చు. ఆయుధాలు ఉన్నాయి నీ దగ్గరికి, అన్ని శిరస్త్రాణం ఉంది, యుద్ధాయుధాలు ఉన్నాయి, యుద్ధ కవచం ఉంది. అయినప్పటికీ నేను ఎవరి పేరున వస్తున్నాను? దేవుని పేరు నీ మీద యుద్ధానికి వస్తున్నాను. సౌలు ఏమన్నాడు? నువ్వు బాలుడు అయ్యా. అతను బాల్యం నుండి విద్యాభ్యాసము చేసినాడు. 6 తెరిపోయాడు యుద్ధాల్లో. ఈ ఫిలిస్తీన్లు యుద్ధాల్లో 6 తెరిపోయారు. సుమా నువ్వు బాలుడు, నీ వాళ్ళ కాసుమా అంటే నేను సింహాన్ని ఎలుగుబట్టిని బాలు తినాలంటే నేను ఏం చేశాను? చీల్చేశాను అంటాడు. మొదటి సమయంలో మనందరికీ తెలిసి వచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? పౌరుషం కలిగినవాడు, దేవుని కొరకు పౌరుషంగా నిలబడ్డాడు. పౌరుషంగా నిలబడి పరాక్రమశాలి, బలాఢ్యుడు, ఆ దేవుని కొరకు పౌరుషంగా నిలబడ్డాడు. 18వ అధ్యాయం. ఎలాంటి వాడు? 18వ అధ్యాయం 14. మొదటి సమయం 18-14. చూసారా విషయం ఏంటి? దేవుడు అతను తోడుగా ఉన్నాడు. సరే, దేవుడు అతను తోడుగా ఉండిన కారణం ఏంటి? దేవుడు కోరుకున్న వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు నిన్ను కోరుకుంటే నీకు దేవుడు అది మనం అర్థం చేసుకోవాల్సింది. మన ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకోవాల్సింది దేవుడు మనకు తోడుగా ఉన్నాడా. దావీదు సమస్త విషయంలో ఏముంది? ఆ మంచి బుద్ధి ఉంటే సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఆయన ప్రవర్తనలో ఏముంది? దేవుడు ఏం చేశాడు? మంచి బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం అది. బుద్ధిమంతుడేనా? మొదటి సమూయేలు 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం చదవండి. 22:14.
నమ్మకస్తుడు, రెండవది ఆలోచనకర్త. చూసారా ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? నమ్మకస్తుడా, నమ్మకంగా ఉంటాడు. దేవునికి నమ్మకంగా ఉంటే ఆలోచనకర్త. ఎవరికి ఆలోచన చెప్పాడు? రాజు ఆలోచన చెప్పేవాడు. తర్వాత ఘనత వహించిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6-13 వచ్చిన 6 వచ్చిన చాలండి. చూసారా ఏం గదియారంలో ఒంటరిగా సౌలు దొరికినాడండి. ఒంటరిగా ఒక శత్రుగానే దొరికితే ఏం చేస్తాడు? ఇక్కడ ఇతను బలం ఉంది, బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమశాలు ఉన్నారు. ఇతను కూడా ఎవరు ఉన్నారండి? సైన్యం ఉంది, సైన్యం. వీళ్ళందరి చుట్టూ వీళ్ళందరూ ఉండగా సౌలు ఒంటరిగా ఉన్నాడు. ఆ గుహలో ఒంటరిగా ఉంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే సలహా ఇచ్చినారు. ఏంటి? ఒంటరిగా దొరికిన సౌలు ఇదే సమయం ఆయన హత్య చేయడానికి. అంటే హత్య చేసాడా? చేయలేదు. చూసారా 13వ వచనం ఏమంటాడు? చదవనప్పుడు కదా 13వ వచనంలో చూసారా నేను దుష్టుల చేత ఏం పడుతుంది? దౌష్యం పడుతుంది. నేను నిన్ను చంపను. దావీదు ఎలాగా చనిపోయాడు? కారణం ఏంటంటే కీడుకు బదులుగా ఏం చేసాడు? ఇతను మేలు చేశాడు. మొదటి సమూయేలు 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక పర్వతం ముందును దేవుడు సౌలు చేతి కలిగినాడు. దేవుడు కోరుకున్నవాడు, నమ్మకస్తుడు, ఆలోచన గంట వహించిన వాడు. కీర్తన 57:17 వచ్చింది. ఈయన విశిష్టమైన లక్షణాలు చదువుతున్నాం మనం. దావీదు వర్ధిల్లడానికన్నా కారణం ఏంటి? చూసారా దావీదు ఎవరండి? ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసేవాడు, దేవుని దగ్గర విచారణ చేసేవాడు. 18వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు, సుబుద్ధి కలిగిన వాడు, తర్వాత కీడికి బదులుగా మేలు చేసేవాడు, తర్వాత మొదటి సమూయేలు 18:30 చదువుతారమ్మా. బహు వివేకమైన సుబుద్ధి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, కీడుకు బదులుగా చేసేవాడు, మేలు చేసేవాడు. కీడికి బదులు మనం కీడు చేస్తాం. కీడు చేసినాడు ఎవడ మనం ఎప్పుడు కూడా ఎవడికే మనకి ఎవడన్నా కీడు చేస్తే ఆడు కీడే చేస్తాం, మనం మేలు చెయ్యం. చూసారా దావీదుకి సౌలుకున్న వ్యత్యాసం. ఆ దావీదు కీడికి బదులుగా దావీదు చేసేయండి, దురాత్మ పట్టినప్పుడు అలా సితారా వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు మేలు చేసేవాడే. 2వ సమూయేలు 7వ అధ్యాయం. వివేకం కలిగిన వాడు. అంతేకాదు 26:8 చదవండి. కీర్తన 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రార్థనాపరుడేనా? అంతేనా? సుబుద్ధి కలిగిన వాడు అంతేనా? వివేకం కలిగిన వాడు అంతేనా? ఇంకేంటి ఆయనలో ఉన్న లక్షణాలు? కీర్తన 26వ అధ్యాయం. యెహోవా నీ నివాస మందిరమును, నీ దేవజమామి నిత్య స్థలమును నేను. చూసారా దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పం చెప్పిన పిలుగుడు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. సరే మేలే కానీ ఎలాంటి వాడికి ఏం కలగదండి? కీడు రాదు. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమిస్తే అది దేవుని ప్రేమించడం, దేవుని రక్షణ ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని ప్రజలు ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే అది దేవుని ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు రక్షణ పొందాలా, దేవుని మందిరానికి రావాలా,
దేవుని ప్రజలతో సాహసం కలిగి ఉండాలి, అపొస్తలుల బోధ వినాలి, రొట్టె విరిచిన ప్రార్థనలో ఎడతెగలు నిలిచి ఉండనప్పుడు అది దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. ఏంటండి ఆయనకున్న ఏంటి, దావీదులో విశిష్టత ఏంటి? మొదటి సమయం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక్కడ చూసారా, యెహోవా ఎంత దావీదు విచారణ చేయగా అమాలేకీయులు ఏం చేశారండి? శిక్లకు మీరు నిర్ధారణకి వెళ్తే అమాలేకీయులు దొంగచాటుకు వచ్చి ఏం చేశారండి? వీళ్ళు రైట్ చేశారు. దావీదు యొక్క సంతానం మీద, దావీదు యొక్క కుటుంబం మీద రైట్ చేశారు ఎవరో? అమాలేకీయులు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చంపడానికి ధైర్యం ఉంది, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, తర్వాత సైన్యం ఉన్నారు, బలం ఉంది, బలాఢ్యుడు ఉన్నారు, పరాక్రమం ఉంది, బలాఢ్యుడే, ఈ కూడా బలాఢ్యుడే, చుట్టూ సైన్యం ఉంది, సేనాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ చూసారా, అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు? అమాలేకీయులు చంపగలడు. అంత ధైర్యం కలిగిన వాడే, పిలుకోడేం కాదు, పౌరుషం కలిగిన వాడే. అది ఏం చేశాడు? అక్కడ దేవుని దగ్గర విచారణ చేయగా సౌలు ఏం చేశాడు? కర్ర పిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? అది దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్తారు. అది ఆయన మనల్ని ప్రేమించడం కరెక్టే. మొదటి యోహాను రాసిన 27వ అధ్యాయంలో ఏమంటాడు పేతురుతోటి? పేతురు నీవు నన్ను ఎన్నిసార్లు? 3 సార్లు అడిగాడు. పేతురు ఏం చేశాడంటే, పేతురు వ్యసనం పడి, చదవడం మాట, 3 సార్లు పేతురు నన్ను ప్రేమించున్నా, నన్ను ప్రేమించున్నావా, నన్ను సిమోను చూసారా, పేతురు వ్యసనం పడి. చూసారా, ఇక్కడ పేతురు సంగతి కనుక్కుందామని దేవుడు ఏం చేశాడండి? ఒక టెస్ట్ పెట్టాడు పేతురుకి. నువ్వు నన్ను ప్రేమించాను అంటే ఇంకే వచ్చింది? 3 సార్లు అడుగుతున్నాడు. వ్యసన పడి అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. వ్యసన పడినప్పటికీ దేవుడు ప్రేమించినాడు. తర్వాత విషయం 30వ అధ్యాయం, దేవుని దగ్గర విచారణ చేయగా 2వ సమూయేలు 7వ అధ్యాయం, ఇక్కడ ఒక దివ్యమైన సంగతి ఉంది. 2వ సమూయేలు 7వ అధ్యాయం, ఇక్కడ 2వ సమూయేలు 7వ అధ్యాయం. బుద్ధిమంతుడే, వివేకం కలిగిన వాడే, దేవుని ప్రేమించిన వాడే, దేవుని మందిరాన్ని ప్రేమించిన వాడే. 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. చూసారా, నిన్ను స్థాపించుటగా ఎవరు స్థాపించాలి? నిన్ను స్థాపించి నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతడికి నా కృప. అది దేవుని యొక్క కృప ఎవరి పట్ల ఉంది? దావీదు పట్ల ఉంది. అసలు విషయం అది. దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుని ఆయనంటే సుబుద్ధి కలిగిన వాడు, దేవుని ప్రేమించేవాడు, ప్రార్థనాపరుడు, పరాక్రమశాలి, బలాఢ్యుడు, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తి. అది మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే, చిక్కొస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏదో సూదిగాల దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? నీ సమస్యకి పరిష్కారం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేయడం ముందు. ఏదో అనారోగ్యం వస్తే, ఏదో బాధ వస్తే, ఏదో కష్టం వస్తే, ఇరుగు వస్తే, ఇబ్బంది వస్తే, శ్రమ వస్తే, లోకంలో మీకు శ్రమ కలుగున ఆయనను నేను లోకంలో జయించినప్పుడు ఉన్నాడు. మనం జయించలే, మన వల్ల కాదు. జయించిన వాని మీద ఏం చేయాలి? యెహోవా నీవే నాకు ఆధారం. సరే, 3వ అధ్యాయం 5వ వచనం అదే దావీదు అంటాడు, నువ్వే నాకు ఆధారం. దేని మీద ఆధారపడాలి? దేవుని దగ్గర విచారణ చేసిన సమస్యలు అమాలేకీయులను చంపగలడు, సంహరించగలడు. అమాలేకీయులు ఆపుకోవాలి. అమాలేకీయులు ఎంత, ఫిలిస్తీన్లు ఎంత అయింది? ఎందుకు ఫిలిస్తీన్లను జయించగలడు? ఎందుకు అమాలేకీయులను జయించిన? దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవాడు, దేవుడి చేత కోరబడినవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. సరే, దావీదులో 5 లక్షణాలు. దావీదు సౌలుకున్న డిఫరెన్స్ చూడండి. చివరికి ఏం చెప్తాడు? చివరికి ఏం చెప్పాడు దేవుడు? చివరికి ఏం చెప్పాడు? 13వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనం చదవండి.
దేవుడు కంకులు ఇచ్చాడు ఆఖరి దావీదు గురించి అతడు నా ఇష్టాచార్య మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలోనే నెరవేర్చని చెప్పి చూసారా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. భూదిగంతాల వరకు మీరు నాకు చూసారా దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే అందరి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడు. అబ్రహాం గురించి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. ఎవరు ఇచ్చాడు అబ్రహాం గురించి? అబ్రహాము నాకు అది స్నేహితుడు, అంతే కదా. అబ్రహాము నాకు చాలా సాక్ష్యాలు ఇచ్చాడు దేవుడు అబ్రహాం గురించి. అందులో అబ్రహాము నాకు స్నేహితుడు. మోషే గురించి నా ఇల్లు అంతట్లో అది మోషే అబ్రహాం గురించి ఇచ్చాడు, మోషే గురించి ఇచ్చాడు, దావీదు గురించి ఇచ్చాడు కదా సాక్ష్యం. దావీదు నాకు బహుప్రియుడు. సరే దానియేలు గురించి నువ్వు నాకు బహుప్రియుడు. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గురించి సాక్ష్యం ఎక్కడ చదివినాం మనం? అబ్రహాం గురించి చదివినాం. సౌలు గురించి ఏం చదవలేదు. సౌలు గురించి ఏం సాక్ష్యం లేదు. సౌలుకి దేవుని యొక్క కృప దూరం అయిపోయింది. అదే కీర్తన యోతాం అనుకుంటాను. 89వ కీర్తన చూడండి, చదివేసి ముగించేద్దాం. కీర్తన 89వ అధ్యాయం, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. భక్తుడి గురించి 33 వచ్చిన అనుకుంటాను. 89, 33 చదవండి. కానీ నా కృపను భక్తిగా అబద్ధికుడు నా విశ్వాసతను అది నా విశ్వాసత విడిచిపెట్టను, నా కృపకు అతను భక్తిగా ఎడమచి. ఎందుకు? అతను నా ఉద్దేశాలన్నీ అది నాకు ఇష్టానుసారంగా జీవించాడు, నా ఉద్దేశాలు నెరవేర్చాడు. కాబట్టి నా కృప అతనికి ఏం చేయను అది ఎడమ చే దూరం చేయి. పౌలు ఏమంటాడు? నీ కృప నాకు, పౌలు బాధపడతా ఉంటాడు, నీ కృప నా కృప నీకు చాలినంత కృప ఎవరికి ఇస్తాడు? అది ఎవరికి కష్టం వస్తే, ఇదికి వస్తే, ఇబ్బంది వస్తే దేవుని యొక్క కృప వాళ్ళకి చాలినంత కృప ఇస్తాడు. అది శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇదికి వచ్చిన ఇబ్బంది వచ్చినా చాలినంత కృప దేవుడు ఇస్తాడు. ఆయన కృప ఉంది కాబట్టి మనకి ఇంతవరకు ఇదే యుగంలోనే కృపాయుగం, కృపాకాలంలో మనం ఉన్నాం. అది అజ్ఞానకాలం దేవుడు చూసి ఉన్నట్టుగా ఇప్పుడు ఇది కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? దావీదు యొక్క లక్షణాలు మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అది దావీదు సుబుద్ధి కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు, శత్రువును ప్రేమించిన వాడు. అది రోమియోలు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు చూడండి. పౌలు కూడా అదే చెప్తాడు. 12వ అధ్యాయం చూడండి. పౌలు కూడా దావీదు ఏం చేశాడు అదే చెప్తాడు. పౌలు కూడా రోమా సంఘాన్ని చెప్తే 12వ అధ్యాయంలో చూడ, రోమా 12వ అధ్యాయం 17 వచ్చిన చదవండి త్వరగా. చూసారా? కీడి ప్రతి కీడి ఎవరికే చేయవద్దు. 12-17 20 చదవనమ్మా. 21 వచ్చిన 21, 12-27 కీడి వల్ల జయింపబడక అది మేలు చేత కీడిని చేయొచ్చు. కీడి చేయొద్దు. కీడి వల్ల జయింప మేలు చేసి కీడిని చేయొచ్చు. కీడి చేసేవాడు కీడి చేస్తాం మనం. అది మానవ స్వభావం. అది దేవుని స్వభావం ఏంటండి? మేలు చేసి అది కీడిని చేయించాలి. అది దేవుని యొక్క స్వభావం. కీర్తన 34వ అధ్యాయం 14 చదవండి. కీర్తన 34:14. కీర్తనలు 34వ అధ్యాయము ఇక్కడ దావీదు రాశాడు కీర్తన 34:14 చదివినమ్మా. కీడు చేయటం అని దావీదు రాశాడు కీర్తన 34వ అధ్యాయంలో. అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు దావీదు రాస్తారు ఇక్కడ. కీడు చేయటం మాని ఏం చేయాలంటే మనం చేయవలసింది ఏంటో చెప్పాడు ఇక్కడ. మనం మానవలసింది ఏంటో చెప్పాడు. చూసారా? మనం మానవలసింది ఏంటి? కీడు చేయడం మానేయాలి. చేయవలసింది ఏంటి? అది చూసారా? మనం మానవలసింది చెప్పాడు ఇక్కడ. చాలా సింపుల్ గా చెప్పాడు. పరిశుద్ధాత్ముడు అలాగే చెప్తాడు, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు కీడు చేయడం మానే, నువ్వు మానవలసింది ఇది, చేయవలసింది ఏంటి? అది చేయవలసింది. అది దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సింది. అది కీడు చేయడం మాని మేలు చేయాలి. ఇక్కడ చదువుదాం. 2 సమయాలు 3వ అధ్యాయం. సమయాన్ని సద్వినియోగం చేయాలి కాబట్టి కొత్త కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, పాత వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. 3వ అధ్యాయం 2 సమయాలు 3 మొదలు వచ్చిన అందరూ కలిసి చదువుదాం. సౌలు కుటుంబీకులను దావీదు
బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబల సౌలు కుటుంబం అంతకంతకు మన సౌలు కుటుంబానికి సౌలుకి చెందిన వాళ్ళ దావీదు చెందిన వాళ్ళు. దావీదు చెందిన వాళ్ళు అయితే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. అది దావీదు లక్షణాలు కలిగి ఉంటే, సుబుద్ధి కలిగి ఉంటే, వివేకం కలిగి ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, కీడికి బదులు మేలు చేస్తే, అది దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటుంది. అది అప్పుడు మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. సామెతలు 28:13 అతిక్రమలు దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడు కనికరం కలిగినవాడు, జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, ఏంటంటే దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఏం చేస్తాడు ఆయన? కనికరం ఉంటుంది. ఆయన కనికరం ఉంటుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది అతిక్రమం దాచిపెట్టుకోకూడదు. పాపాన్ని దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లలేవు, ఆశీర్వదించబడ. నీకు ఆశీర్వాదం కావాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన నమ్మదగిన వాడు, నీతి మంత్రుడు. నీ పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అది క్షమించడే సిద్ధమైన అది ఆయన క్షమించే మనసు ఉంది ఆయనకి. నువ్వు మనం క్షమించలేం, పాపం చేసినా క్షమించలేం. ఆయన క్షమించే మనసు ఉంది. అది కాబట్టి ఏం చేయాలి? అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు వాటి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేశాడు దావీదు. బత్షెబతో పాపం చేసినప్పుడు దావీదు ఏం చేశాడండి? విరిగి నలుగురు అదే చదివారు కదా 57వ కీర్తనలో. విరిగి నలుగురు హృదయంలో నువ్వు అలక్ష్యం చేయో నా ఎందును సరే. దావీదు దేవుని యొక్క ఉద్దేశానుసారుడు కాబట్టే, ఆయన ఉద్దేశములు నెరవేర్చినాడు కాబట్టి, ఆయన ఉద్దేశం అంటే దావీదుకు తెలుసు. విరిగి నలుగురు హృదయాన్ని నువ్వేం చెయ్యు? అలక్ష్యం చెయ్యు, నిర్లక్ష్యం చెయ్యు. నువ్వు లక్ష్యం చేస్తావు, నా పాపాన్ని లక్ష్యం చేస్తావు. అది నా కోరిక, నేను నా అభ్యర్థనని అది నేను అభ్యర్థిస్తున్నాను, నేను కోరుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను విన్నపం చేస్తున్నాను, నేను మనవి చేస్తున్నాను, నేను అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాడు? నన్ను క్షమించు, పాపం చేసినే అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దావీదు పాపాలను క్షమించి ఆయన కడిగి శుద్ధీకరించాడు. దావీదు యొక్క లక్షణాలు మనకు కలిగి ఉంటే ప్రభు మనల్ని వర్ధిల్లు చేస్తాడు. ఆ రీతిగా మనల్ని కూడా ప్రభు దావీదు లక్షణాలు కలిగించి వర్ధిల్లు చేయని కాక. ప్రార్థన చేద్దాం. రాశారు ప్రార్థన చేసి ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, కన్వీన్ తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు. మధ్యాహ్నంలో మీరు మా గమనం తీసుకొచ్చిన మీ లేఖన భాగాలన్నిటికీ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సౌలు యొక్క జీవితం, దావీదు యొక్క జీవితాన్ని మీరు మా గమనం తీసుకొచ్చినందుకే మీకే స్తోత్రాలు. సౌలు కుటుంబం అంతకంతకు నీరసలేను, దావీదు యొక్క కుటుంబం అంతకంతకు వర్ధిల్లేను అని మీరు జ్ఞాపకం చేసిన సంగతులన్నిటిని బట్టి మీకే స్తోత్రాలు. సౌలు మీ మాట వెనకపోవడం వలన, మీ మాటలు మేరడం వలన ప్రభా మరి మాట వినుట ఎంత శ్రేష్టమో మీరు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసినారు. తన అవిధేయత, పాపము, తన దోషము, మరి వాటి విషయంలో మరి తను పశ్చాత్తాపడని పరిస్థితి, మరి వాటి అన్నిటి వల్ల తను నష్టము పొంది ఈ కృపకు దూరమై మరి తన కుటుంబము నష్టపోయిన పరిస్థితులు, వాటి నుంచి తను సరిచేసుకోకుండా తన జీవిత కాలంలో అనేకమైన అవకాశాలు వచ్చినప్పటికీ మరి తను వాటిని చక్కపరుచుకోలేని పరిస్థితి, తద్వారా వారి కుటుంబము నష్టపోయిన పరిస్థితి. దావీదు తన కుటుంబము వారి జీవితాల్లో మరి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మరి తను సరిచేసుకునే మనస్సు మరి మీరు ఎదుట మరి మరి తన యొక్క పరిస్థితిని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన సంగతులు మీరు మా గమనంలో తీసుకొచ్చినందుకే మీకే స్తోత్రాలు. మరి మేము దావీదు వల్లే జీవించడానికి, మీరు హృదయానుసారంగా జీవించడానికి మరి మీరు కోరుకునే ప్రజల నుండి మరి మీ ఇష్టాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండడానికి మీ కృపను ఎల్లప్పుడూ ఉంది మరి మీ కృప ద్వారా సమస్తాన్ని మేము జయించి ఆ ప్రకారం జీవించడానికి మీ కృప ద్వారానే మేము సమస్తాన్ని నెరవేర్చడానికి శక్తివంతులుగా జీవించడానికి, దావీదులోనే ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడానికి, అలాగే మరి దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిగా, నమ్మకస్తులుగా జీవించే వారుగా మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచండి. మా తప్పులు పొరపాట్లు మన్నించి క్షమించి అంగీకరించండి. మరి మేము పాపాన్ని అసహించుకొని మరి మేము
మరి మీ ఆజ్ఞలను అనుసరించి నడిచే వారంగా మీ మాటకు విధేయత చూపించే వారిగా మరి మా విశ్వాస జీవితంలో ఆ రీతిగా కొనసాగినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చూపండి. యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాలయమైన తండ్రి, గొప్ప దేవా, మీరు చేసిన గొప్ప త్యాగము బలియాగానికై మీకే స్తోత్రాలు. మీరు మా కొరకు ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి నిర్హేతుకమైన ప్రేమను మీరు మాయడలో చూపించి మా అతిక్రమములను మా దోషములను మన్నించి క్షమించి మమ్మల్ని శుద్ధీకరించడానికి మాకు రావాల్సిన శిక్ష అంతా మీరు భరించి మాకు బదులుగా మీరు శిక్ష అనుభవించి ప్రభా మమ్మల్ని ఆ నరక శిక్షను తప్పించి నిత్య జీవని నిత్య రాజ్యంలో మమ్మల్ని ప్రవేశించడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి మీకే స్తోత్రాలు. ప్రభా యోగ్యమైన రీతిలో మిమ్మల్ని పాల్పొందినట్లుగా సహాయం చేయండి. మా తప్పులు పొరపాట్లు మన్నించి క్షమించి అంగీకరించండి. ప్రభా మేము మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. పాపాన్ని జయించే వారిగా మమ్మల్ని చేయండి. ప్రభా మరి మీకు లోపడడం ద్వారా మరి శాతాన్ని జయించే వారిగా వాక్యానుసారంగా జీవించడం ద్వారా ప్రార్థనాపూర్వకంగా జీవించడం ద్వారా ప్రభా మరి లోకాన్ని సైతాన్ని జయించే వారిగా మమ్మల్ని చేసి మీరేమైపోతండి. యోగ్యమైన రీతిలో పాల్పొందినట్టుగా చూపండి. యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరానికి సాదృశ్యంగా రొట్టె మీ ఎదురు తీసుకురాబడుతుంది. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మరి మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మరి సిద్ధంగా లేని వారు దయచేసి మరి ప్రార్థనలో ఉండండి. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. ఈ కొద్ది సమయం మౌనంగా మరి వాక్యానుసారంగా జీవించడానికి మీ హృదయాలను సిద్ధపరచండి. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మీకే స్తోత్రాలు. మీరు మా కొరకు ఆఖరి బొట్టు వరకు మీ రక్తాన్ని కార్చినారు. మాకు బదులుగా శిక్ష అనుభవించినారు. వేదన, నింద, అవమానాన్ని ధరించినారు. ప్రభు, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందించబడుతున్నారు. క్రొత్త నిబంధన రక్తము తెలియజేసినారు. ఆ రక్త శక్తిని ఆశ్రయించడం ద్వారా మా పాపములు విడిపించినారు. తండ్రి, మీరేమి చేసినారు, మీరు ఎదుగుదల క్షమించమని ప్రభావ మీరు మమ్మల్ని క్షమించి శుద్ధించేసి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరించినందుకే మీకే స్తోత్రాలు. ప్రభా మరి మేము మీ కొరకు యోగ్యంగా జీవించడానికి ప్రభా మీ మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రభా మీ కొరకు మేము బ్రతకడానికి కావాల్సిన గ్రహించండి. సహవాస క్రమంలో ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి మీ వాక్యానికి విధేయత చూపిస్తూ విశ్వాసం కలిగిన వారమై మీ కృప ద్వారా సమస్తాన్ని జయించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభా మా తప్పులు పొరపాట్లు మన్నించి క్షమించి అంగీకరించండి. యోగ్యమైన రీతిలో మీ వల్ల పాల్పొందినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో ఎవరైతే పాల్పొందారో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసంలో కూడా పాల్పొందినట్లుగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మిగిలిన వారందరూ దయచేసి ప్రార్థనలో ఉండండి.
ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, మొదటి వర్తమానంలో రెండో వర్తమానంలో విన్నట్లుగా ఈ లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన ప్రేమలు ఇవన్నీ శాశ్వతం కాదని మొదటి వర్తమానంలో తెలుసుకున్నాం. దేవుని ప్రేమే శాశ్వతమైనది, అది త్యాగపూరితమైనది, అది పాపాన్ని క్షమించేది, ఆయన ప్రేమ నిర్హేతుకమైనది, మన నుంచి ఏమి ఆశించకుండా ఆయన చేసిన త్యాగము, మనల్ని నరక శిక్ష నుంచి తప్పించడానికి ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దానిని బట్టి ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈ దేవుని ప్రేమను వారే మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మీ పాపాలను క్షమించి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తారు. రెండో వర్తమానంలో కూడా సౌలు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుని మాట వినకుండా, మాట మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాప క్షమాపణ పొందడానికి ఇష్టపడకుండా, తన తప్పులు పొరపాట్లు ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా అనేకమైన అవకాశాలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన తీర్మానం చేసుకోవడానికి ఇష్టం లేక కర్ణ పిశాచిని ఆశ్రయించి, సూర్యగాండను ఆశ్రయించి, తన మరి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొని దురాత్మ చేత పీడించబడి ఎంతో నష్టపరచబడి ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి స్థితిగా మన పరిస్థితి ఉండకుండా మరి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయన విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా మనం జీవించే వరంగా ఉంటామని జ్ఞాపకం చేయబడింది. ఆ ప్రకారం ఉండడానికి తీర్మానం చేసుకోండి. పాత్ర అందరికీ అందిందని తలుస్తున్నా, ఎవరికైనా అందించబడకపోతే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, పాత్ర మీ యొక్కకు వస్తుంది, పాత్రలో పాల్గొందండి. చివరి ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మీకే స్తుతులు. మీ బలలో ఇంకా పాల్గొన్న వారందరికీ మీకే స్తోత్రాలు. వారు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. సకల పరిస్థితులతో మాకు ఇచ్చిన ఐక్యత, ఏకత్వాన్ని సూచిస్తున్నాయి. మీ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటించబడుతుంది. అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవడానికి, మిమ్మల్ని అంగీకరించడానికి, మీరు విశ్వాసం ఉంచడానికి, పొందడానికి చూపండి ప్రభావ. మరి ఎవరైనా తెలియక అయోగ్యంగా పాల్గొందితే శిక్ష విధికి అప్పగింపబడుతుంటే సరి చేసుకోవడానికి సహాయం చేయండి. రక్షణ వారందరినీ రక్షించండి. విగ్రహారాధన దేశమైన మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పాలకులను దర్శించండి. వారు చేసే వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన వాటి ద్వారా సృష్టిని పూజించే మనస్తత్వం కలిగిన వారే, సృష్టికర్తకు మొదలుగా వారు సృష్టిని పూజిస్తూ ఆ దాన్ని అనేకుల మరి వారు అనేకుల యొక్క మనోభావాల మీద ఉండేవారుగా, దాని ద్వారా ప్రభావ మరి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే మరి మూఢ విశ్వాసాలు కలిగిన వారుగా ప్రభావం ఉన్న మా హైందవ పాలకులందరినీ దర్శించండి. వారి యొక్క ప్రభావ మనస్సులను, వారి మనోనేత్రాలను వెలిగించి వారి మిమ్మల్ని తెలుసుకునే వారిగా చేయండి. దాని ద్వారా ప్రభావ మరి ఈ ప్రజలైన వారందరికీ కలిగే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు వాటిని జ్ఞాపకం చేసుకోండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, శివసేన, విశ్వ హిందూ పరిషత్ వారు చేసే కార్యాలు, ఈ ప్రజలైన వారికి వ్యతిరేకంగా చేసే కార్యాలు, మందిరాలు, సేవకులు ప్రభావ మరి నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అనేక స్థలాల్లో ప్రభావ మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా వారు రూపొందించే చట్టాలు, వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, వీటన్నిటి నుంచి ప్రభావ మీ ప్రజలైన వారిని కాపాడండి, భద్రపరచండి, క్షేమం ఇవ్వండి, చూపండి. ఈ పరిస్థితుల్లోనైనా అన్ని మందిరాలు, సంఘాలు, విశ్వాసులు ప్రభావ మరి ఏకత్వము, ఏక భావం కలిగిన వారు మీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా వీటన్నిటిని అధిగమించడానికి కావాల్సిన అనుగ్రహించండి. ప్రభావ మరి మా పాలకులు దర్శించి రక్షించండి. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభావ మా పాలకులు దర్శించండి, వారిని రక్షించండి. ఈ ప్రజలైన వారికి, మందిరాలకి, సేవకులకు ఇబ్బంది కలగకుండా ప్రభావ మరి మేము నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితి చేయండి. సమయం ఉండగానే ప్రభావ మేము చక్కపరుచుకొని మా జీవితాలను సరి చేసుకొని మీ కొరకు జీవించడానికి కృప చూపండి. అంచె దినాలు, అపాయకరమైన కాలాలు, దుష్టుడు తనకు సమయం కొంచెమే అని ఎరిగి ఏర్పరచబడిన వారిని సహితము మృంగవాలని గర్జించి సింహం తిరుగుచుండగా వాడి నోట్లో పడకుండా, వాడి యొక్క హస్తాల్లో మేము ఇరుక్కోకుండా ఉండడానికి ఎల్లప్పుడూ మెలకువగలిగి, ప్రభా జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి మీ సన్నిధిలో ప్రార్థించే వారంగా, మీ వాక్యాన్ని అనుసరించే వారంగా, మీ వాక్యాన్ని ధ్యానించే వారంగా, మీ వాక్యానుసారంగా జీవించే వారిగా
మమ్మల్ని చేయండి. సహవాస క్రమంలో నిలిచిన వారమై ప్రభావ మరి ఒకరికొరకు ఒకరు ప్రార్థించేవారు ఉండడానికి, ప్రార్థన ద్వారా సమస్తాన్ని ప్రభావ మరి మేము జయించేవారు ఉండడానికి, మీరిచ్చే సర్వాంగ కవచం ద్వారా దుష్టుని జయించేవారు ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని మా కుటుంబాలని ప్రభావ మా మందిరాన్ని దీవించండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించండి. మరి వెనకబడి జారిపోతున్న వారు, తప్పిపోతున్న వారిని సరిచేయండి, గుర్తులను ప్రోత్సాహపరచండి. ప్రభావ రక్షణ లేని వారికి రక్షణను కలిగించండి. అలాగే ప్రభావ బాప్తీసం తీసుకోలేని వారిని బాప్తీసం తీసుకోవడానికి వారిని తగిన రీతిలో సిద్ధపరచండి. మరి పెద్దాపురం మందిరం, బ్రహ్మానందపురం మందిరం ద్వారా జరిగించుకోవచ్చు పరిచయం దీవించి ఆశీర్వదించండి. దాసుని చేతిగా కుటుంబాన్ని దీవించండి. దాసుని బలపరిచి ఆరోగ్యకరించండి. 2 మందిరాల లోపల వెలుపల చేసే పరిచయం దీవించండి. భవిష్యత్ పరిచర్య కోసం దాసుని అభిషేకించి వాడుకుని మీరే పొందండి. శిక్షణ బలపరచండి, ఆరోగ్యకరం ఉంచండి. సామర్థ్యం ఉద్యోగంలో సహాయం చేయండి. రంగపొక్కలో తోడేయండి. అడ్మినిస్ట్రేషన్ లో సహాయం చేయండి. ప్రతిమ శోధరించి తప్పించండి. అలాగే డాక్టర్ సందీప్, డాక్టర్ దివ్య కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా చేయండి. వారి కాకినాడలో గడిపే దీవెనకరంగా చేయండి. వారి బాధ్యతల్లో సహాయం చేయండి. డాక్టర్ సందీప్ ఉద్యోగ బాధ్యతలు, మందిర బాధ్యతలు చెప్పండి. వారిని ప్రేమించిన జెన్సీ రోగాన్ని జీవించండి. మీతో మనుషులు లేని వద్దుట్లో సహాయం చేయండి. సుష్మాదస్సాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యకరించండి, బలపరచండి. భవిష్యత్తు కావాల్సిన ఏర్పాట్లు దయచేయండి. తన వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. ప్రభావ మీ చిత్తానుసారంగా మీరే నడిపించి మీరే మహిమ పొందండి. అలాగే ప్రభావ మరి మా మందిర విశ్వాసాలందరినీ వారిని దీవించి ఆశీర్వదించండి. దేవిశిస్తు బలపరచండి, ఆరోగ్యకరించండి, ఉద్యోగ సహాయం చేయండి. తండ్రి అప్పారావు గారికి రక్షణ పాపక్షమాపణ దయచేయండి. విగ్రహాల నుంచి విడిపించండి, చెడు వ్యసనాల నుంచి విడిపించండి. వారి సంతానం కార్తీక్ ఆనందం దీవించండి. కార్తీక్ ఎవరి జీవితాన్ని కాపాడండి. తను ఎంత దూరంగా ఉన్నప్పటికీ మీ సన్నిధిని కలిగి ఉండేవాడిగా చేయండి. మిమ్మల్ని, మీ మందిరాన్ని, మీ సన్నిధిని ప్రేమించేవాడిగా చేయండి. ఆనందం కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మరి తనలో కూడా లోతైన కార్యాలు జరిగించి క్రమంగా మందిరానికి వచ్చి ఆత్మీయంగా మేలుకొందులో సహాయం చేయండి. సికిల్ సెల్ ఎనీమియా నుంచి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించండి. అనంతలక్ష్మి గారిని దీవించండి, ఆరోగ్యకరం ఉంచండి, వృద్ధాబాల గురించి చూపించండి, వారి అవసరాలు తీర్చండి. వారి పెద్ద కుమార్తె మహాలక్ష్మి, వారి సంతానం మరి వాసుబాబు, లలిత వారిని జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, విగ్రహాల నుంచి విడిపించండి. శ్రీదేవి శిశువును బలపరిచి ఆరోగ్యకరం ఉంచండి, అవసరాలు అక్కడ తీర్చండి, ఆత్మీయంగా బలపరచండి. లాస్య భవిష్యత్తు కావాల్సిన ఏర్పాట్లు దయచేయండి. లోకం యొక్క చెడు స్నేహం తప్పించండి. తన ప్రభావ మరి ఎవరి జీవితాన్ని కాపాడి మరి రక్షణలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. బాప్తిస్మం కోసం సిద్ధపరచండి. రాజేష్ రత్న జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యకరం ఉంచండి, ఆత్మీయంగా బలపరచండి, బాప్తిస్మం కోసం సిద్ధపరచండి. తన అవసరాలు అక్కడికి తీర్చండి. నాని శ్రీయవతుల్ని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ క్షమాపణ దయచేయండి, విగ్రహాల నుంచి విడిపించండి. నాని మరి గద్దెల అనారోగ్య పరిస్థితులు స్వస్థతకై మీకే స్తోత్రాలు. ఈ మంచి మార్గంలో నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి. తల్లిని అతను ప్రేమించే మంచి మనసు వారికి అనుగ్రహించండి. అలాగే వరప్రసాద్ గౌతమ్ జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి. మరి బాబీ ఎవరి జీవితాన్ని కాపాడండి, విగ్రహాలను చూపించండి, తన భవిష్యత్తు కోసం ఏర్పాట్లు జరిగించండి. బలపరచండి, ఆరోగ్యకరం ఉంచండి, ఆశీర్వదించండి. ప్రభావ సంపూర్ణ ఆరోగ్యకరం నుంచి శరీర బలహీనతను చూపించండి. అలాగే మరి వారి కుమారుడు జగదీష్ ప్రబంధ వారి కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా చేయండి. వారిని ఆర్థికంగా బలపరిచి అనేక ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందండి. ఉద్యోగ బాధ్యతల్లో రాకపోకల్లో తోడేయండి. కీర్తన భవిష్యత్తు కావాల్సిన ఏర్పాట్లు జరిగించండి, తన ఆరోగ్యంగా ఉంచండి, మేలు చేయండి. మరి కుటుంబ సభ్యులందరికీ మరి సరైన ఆలోచన ఇచ్చి తన భవిష్యత్తు కావాల్సిన ఏర్పాట్లు జరిగించుకుంటూ చూపండి, మేలు చేయండి. అలాగే తల్లి రామాయణ గారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధాపాలను చూపించి క్షేమం అనుగ్రహించండి. అలాగే రేచల్ సిస్టర్ వాళ్ళ సోదరుడు, వాళ్ళ సిస్టర్స్, వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించండి, విగ్రహారాధన నుంచి విడిపించి ఈ మంచి మార్గంలోకి రావడానికి చూపండి. సత్యనారాయణ గారు, లక్ష్మి గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యంగా ఉంచండి, ఆత్మీయంగా బలపరచండి, వృద్ధాపాలను చూడిపించండి, వారి అవసరాలు అక్కడ తీర్చండి. వారి సంతానం సలోమి అప్పలరాజు గారు, సాత్విక్, సోఫియా, మేరీ కుమారి, శంకర్రావు గారు, గీతిక, తేజ, విజయనగరం పోస్ట్మార్టం లో వారి కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా చేయండి. వారి పరిచయాన్ని దీవించండి, మేలు చేయండి, వారి అవసరాలు అక్కడ తీర్చండి. సాత్విక్ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని కలిగించండి. తన విషయంలో మరి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలన్నింటినీ సఫలం చేయండి. మరి ఎంతో మరి వారు ప్రయాసాలతో మరి ఎంతో ఖర్చు పెట్టి తన ఆరోగ్య విషయంలో ఎంతో శ్రమ పడుతున్నారు. మీరు అవసరాలు అక్కడ తీర్చండి, మేలు చేసి స్వస్థత అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఆయన పక్షంగా చేసే ప్రార్థన దైతే అంగీకరించండి.
అలాగే మరి ఎలిజబెత్ రాణి, ఇస్మాయిల్, అరాఫత్, మోనా జాయిన్ జ్ఞాపకం చేసుకోండి. ఇస్మాయిల్ లో రక్షణ కార్యం జరిగించండి. మరి అరాఫత్ దూరంగా మరి తిరుమలలో జాయిన్ అయ్యాడు. మరి రక్షణలో కొనసాగడానికి ఈ భయభక్తులు ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి అనుకూలమైన పరిస్థితి దయచేయండి. యేసురత్నం లేని లోటు కుటుంబంలో తీర్చండి. అశోక్, ఐడి నాని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి వారికి తల్లిని అనుగ్రహించినారు. మరి వారిని ఆమె జాగ్రత్తగా చూసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు దయచేయండి. ఐడి నాని వారి భవిష్యత్తు కాసిన ఏర్పాట్లు దయచేయండి. అశోక్ కూడా ఈ మంచి మార్గంలో నడుచుకోవడానికి చూపి కరుణించండి. వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి, మేలు చేయండి. ప్రసాద్ గారు పద్మాశిషు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారిని ఆత్మీయంగా బలపరిచి ఆరోగ్యకరించండి. వారి రుణబాధల నుంచి విడిపించండి. వారి కుటుంబంగా కలిసి ఉండడానికి అనుకూలమైన పరిస్థితులు దయచేయండి. ప్రసాద్ గారిలో నూతన రక్షణ కార్యం జరిగించి బాప్తిసం కోసం సిద్ధపరిచి మీరే మహిమ పొందండి. మనోజ్ మొదలత కుటుంబాన్ని దీవించండి. ప్రభా సరైన సహవాస క్రమంలో వారిని స్థిరపరచండి. వారి అవసరాలు అక్కడ తీర్చండి. సొంత సమయంలో వారికి సంతానం అనుగ్రహించండి, మేలు చేయండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో కృప చూపండి. అలాగే రమ్య, ప్రసాద్, ఆయుష్, దివ్య, మోజస్, మోక్షిత్ వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రసాద్ లోను, మోజస్ లోను రక్షణ కార్యం జరిగించండి, మేలు చేసి మీరు మహిమ పొందండి. అబ్రహాం గారిని దీవించండి, ఆరోగ్యకరించండి, వృద్ధాపాల గురించి విడిపించి క్షేమం దయచేయండి. వారి పెద్ద కుమార్తె గ్రేస్ ఎహెజ్గేల్ గారు వారు చేసిన పరిచర్య, వారి మందిరం, వారి సంఘం విశ్వాసులు వారి కుటుంబాన్ని దీవించండి. మేరీ భవిష్యత్తు కోసం ఏర్పాటు జరిగించండి, మీరే మహిమ పొందండి. శంకరన్ రాజబాబు గారు రమోదిన కుటుంబాన్ని దీవించండి. రాజానేలో నూతన రక్షణ జరిగించండి, బాప్తిసం కోసం సిద్ధపరచండి. ప్రమోదన ఆరోగ్యకరం ఉంచండి. తరచుగా వచ్చే అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థత దయచేయండి, మేలు చేయండి. మీ అందరి విశ్వాసంలో బలపరచండి, వారి అవసరాలు అక్కడ తీర్చండి. రాజేష్, అలేఖ్య, నోయల్ కుటుంబాన్ని దీవించండి, మీ యొక్క మార్గాలను నడిపించండి. వారి భవిష్యత్తు కోసం ఏర్పాట్లు జరిగించండి. అలాగే మరి సమీర, తేజ వారి కుటుంబాన్ని దీవించండి, సమీరాన్ని ఆరోగ్యకరించండి. తేజ తన కుటుంబ సభ్యులందరినీ రక్షించండి, విగ్రహాల నుంచి విడిపించి మేలు చేయండి. సుశీల సిస్టర్ సత్యం గారు వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ యొక్క మార్గాలను నడిపించండి. వారి పరిచయాన్ని దీవించండి. వారి సంతానం కరుణానిధి, ప్రేమలత సిస్టర్, థామస్ కాడన్, ఐజక్ జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రేమలత సిస్టర్ డిఎస్సి మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి, మేలు చేయండి. మరి థామస్ బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాడు, తన జీవితాన్ని కాపాడండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. సుందర్, శాంతి, జోనా, ఒలివియా, నిస్సి, హెలెన్ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి సుందర్, శాంతి సిస్టర్ వీళ్ళు కూడా డిఎస్సి కి మరి అప్రోచ్ చేయాలి, మీరే చూపండి. మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి, మేలు చేయండి. వారి అవసరాలను తీర్చండి. జోనాకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. భవిష్యత్తు కోసం ఏర్పాటు దయచేయండి. మన తన విషయంలో మీరే నుంచి కనికరించండి. అలాగే సరోజిని సిస్టర్ శ్రీనివాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ గారిలో లోతైన రక్షణ కార్యం జరిగించండి, మేలు చేయండి. మేరీ సిస్టర్ ప్రసాద్ గారు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మరి ప్రసాద్ గారిలో కూడా లోతైన కార్యాలు జరిగించండి, బ్లెస్సి తన ఏమైనా జీవితాన్ని కాపాడండి, భవిష్యత్తు కోసం ఏర్పాటు జరిగించండి. తను మరి డిఎస్సి రాసింది, మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి. వీరందరి విషయంలో డిఎస్సికి అప్రోచ్ అయ్యి వారందరి విషయంలో మీరే చూపి వారికి కావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు జరిగించి మీరే మహిమ పొందండి. అంకుల్ శ్రీను వెంకటకృష్ణ కుటుంబాన్ని దీవించండి. వారిలో కూడా నూతన రక్షణ కార్యం జరిగించి బాప్తిసం కోసం సిద్ధపరచండి. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. లక్ష్మికి ఇచ్చిన స్వస్థత ఆరోగ్యానికి స్తోత్రాలు, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలు గ్రహించండి. క్రమంగా మందిరానికి వచ్చి ఆత్మీయంగా పేరు పొందుటకు సహాయం చేయండి. వారి సంతానాన్ని దీవించండి. కిషోర్, జయరామ్ జ్ఞాపకం చేసుకోండి, వారి యవన జీవితాన్ని కాపాడండి. లోక యొక్క చెడు స్నేహం నుంచి తప్పించండి. ఈ మంచి మార్గంలో నడుచుకోవడానికి చూపండి. జయరామ్కి మంచి జాబ్ అనుగ్రహించండి, మీరే కరుణించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. అలాగే చలప్రభు క్రిస్మస్ కుటుంబాన్ని దీవించండి. చలప్రభు ఉద్యోగ బాధ్యతలో రాకపోతులు తోడైనటువంటి ఆరోగ్యకరించండి. క్రిస్మస్ కూడా సంపూర్ణ ఆరోగ్యకరించండి, మేలు చేయండి. వారి కుమార్తె జ్యోత్స్న, దీపిక తన జీవితాన్ని కాపాడండి, భవిష్యత్తు కాలం ఏర్పాటు జరిగించండి. తను కూడా డిఎస్సి రాసింది, మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి, మేలు చేయండి. అలాగే మరి వెంకటలక్ష్మి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యకరం ఉంచండి, మీ అందరి విశ్వాసంలో బలపరచండి. రుణబాల నుంచి విడిపించండి. వారి కుమారుడు మహేష్ వారి రక్షణలు ఎదుర్కొంటూ సహాయం చేయండి. మరి మందిరానికి వచ్చి ఆత్మీయంగా పేరు పొందుటలో సహాయం చేయండి. వారి సంతానం నాగలక్ష్మి, బంగారు రాజు, కార్తీక్ నందలను జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి. ఈ మంచి మార్గంలోకి రావడానికి కృపను గ్రహించండి. రామలక్ష్మి సిస్టర్ శ్రీనివాస్ గారు
కేజీఆర్ శ్యామ్ వారిని జ్ఞాపకం చేసుకుంటే వెలుగుబడి తప్పిపోయిన పరిస్థితుల్లో వారిని సరిచేయండి, సమకూర్చండి, మందిరానికి రావడానికి పరిస్థితులను గ్రహించండి. అలాగే బ్యాంక్ కాలనీలో ఉన్న సూర్యనారాయణ గారు, రామగారు కూడా దీవించి ఆశీర్వదించండి. వారి క్రమంగా మందిరానికి ఆత్మీయంగా పెరుగుతున్నట్టుగా సాయం చేయండి. వారి అవసరాలను తీర్చండి, చూపండి. వారి సంతానం శాంతి, రమ్య, వారి కుటుంబాలు దీవించండి. వారిని కూడా రక్షించి మీరే మహిమ పొందండి. అలాగే నాగమణి అత్త వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి. క్రమంగా మందిరానికి వస్తున్నారు. లోతైన రక్షణాన్ని జరిగించండి, బాప్తిస్మం కోసం సిద్ధపరచండి, సంపూర్ణ ఆరోగ్యం కల్పించండి. వారి అవసరాలను తీర్చి మీరే మహిమ పొందండి. వారి సంతానం సూర్యారావు, సూర్యదుర్గ, భవ్య, జమీందర్ వారిని జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. వారు కూడా ఈ మంచి మార్గంలోకి రావడానికి సహాయం చేయండి, వారి అవసరాలను తీర్చండి. అలాగే జానకి బాబు గారు, అపర్ణ సిస్టర్, ఆశీష్ రాయ్, జాగీష్ రాయ్ వారిని జ్ఞాపకం చేసుకోండి. శరీర సహవాస క్రమంలో వారిని స్థిరపరచండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. సుభలక్ష్మిని దీవించండి, తన ఒంటరి జీవితంలో ప్రభు చూపండి. తన భవిష్యత్తు కాసిన ఏర్పాటు దయచేయండి, ఆరోగ్యకరంగా మేలు చేయండి. విజయ్ హేనా జీవిత ఆశీర్వదకరంగా చేయండి. ప్రభావ మరి శామ్యుయల్ జూడ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మీదేలో మనుషులు అభివృద్ధితో సాయం చేయండి. అలాగే ప్రభావ మరి సుప్రియ వారి కుటుంబ జీవిత ఆశీర్వదకరంగా చేయండి, వారిని రక్షించండి. ఈ మంచి మార్గంలో నడుచుకోవడానికి సాయం చేయండి. వీసా రిజెక్ట్ అయింది. ప్రభావ విషయంలో మీ చిత్రమైన ఉద్దేశం ఏర్పాట్లు ఏమైనా దాన్ని జరిగించండి. కీర్తన హోమాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని రక్షించి మీరే మహిమ పొందండి. అలాగే విజయపి నాగేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి. నాగేశ్వర చిన్న గారిని విగ్రహాలను చూపించండి, మీ రక్షణ కార్యం జరిగించండి. విజయపి కంటే ఆపరేషన్ సహాయం చేస్తున్నారు. స్వస్థత ఆరోగ్యాలు కలిగించండి. తన విశ్వాసాన్ని బట్టి కుటుంబ సభ్యులంతా రక్షించబడడానికి సాయం చేయండి. బాలు చిన్నలు రక్షించండి, వారి ఉద్యోగ బాధ్యతలో సాయం చేయండి. కుటనీయ వదిన వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి, వారిని రక్షించండి. మంచి మార్గంలో నడుచుకోవడానికి సాయం చేయండి. దీప్తి హని వారిని కూడా దీవించండి. అలాగే దీప్తి, ఆదిత్య, దీరు వారి జీవిత ఆశీర్వాదకరంగా చేయండి, వారిని రక్షించండి. విగ్రహాలను విడిపించండి, మేలు చేయండి. అలాగే కృష్ణ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరైన సమాస క్రమంలో స్థిరపరచండి, లోతైన రక్షణ కార్యం జరిగించండి. వారి సంతానం లోనిత దేదీప్యాలను జ్ఞాపకం చేసుకోండి, వారి స్టడీస్ లో చూపండి. రమేష్ గారు, జ్యోతక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రమేష్ గారు రక్షణ కార్యం జరిగించండి. జ్యోతక్క విశ్వాసాన్ని బట్టి కుటుంబ రక్షించబడడానికి సాయం చేయండి. తీరు తన కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా చేయండి, రక్షించండి, చూపండి. అలాగే మరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారిని బలపరచండి, వారి అవసరాలు తీర్చండి, వారు చేసే పరిచయాన్ని దీవించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. వారి సంతానం మరి అపర్ణ జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యకరంగా ఉంచండి. వారి కుమారుడు హేమంత్ భవిష్యత్తు కోసం ఏర్పాట్లు జరిగించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. అలాగే అతల బ్రదర్ కుమారుడు విన్సెంట్, జూలీ, సుప్రియ వారి జీవిత ఆశీర్వాదకరంగా చేయండి. మరి వారు తల్లిదండ్రులు నడుచుకుని మంచి మార్గంలో నడుచుకోవడానికి గొప్పను గ్రహించండి, మేలు చేయండి. అలాగే సుధీర్ రాజు గారు, శారణ కుటుంబాన్ని దీవించండి. వారు యుఎస్ లో ఉన్నారు. వారి చిన్న కుమార్తె వివాహం జూలై నెలాఖరికి మీరే వివాహం కోసం సిద్ధపరచండి. స్నేహ భవిష్యత్తు కోసం ఏర్పాటు జరిగించండి. వారి పెద్ద కుమార్తె శాంతి, దిలీప్ కుమార్ వారి పాప వారిని దీవించండి, మేలు చేసి మహిమ పొందండి. సన్నీజాన్ గారు, రాజేష్ వారి కుటుంబాన్ని దీవించండి, వారు చేసే పరిచయాన్ని దీవించండి, ఉద్యోగ బాధ్యతలో సాయం చేయండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. అలాగే వారి కుమారుడు బెన్ని, అమ్మ వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ మరి మేలు చేసి మీరే మహిమ పొందండి. మేరీ గారిని దీవించండి, ఉద్యోగాలను చూపించి క్షేమం దయచేయండి. వాళ్ళ సోదరుడు మ్యాక్సిజాన్ గారు వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయాన్ని దీవించండి, వారి సంఘాన్ని విశ్వాసాన్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే మా మధ్యకు వస్తున్న యవనస్తులు, ఆదిత్య కాల యవనస్తులనే గ్రామం చేసుకోండి, వారిని ఆత్మీయంగా స్థిరపరచండి, స్టడీస్ లో తోడేయండి, భవిష్యత్తు కోసం ఏర్పాట్లు దయచేయండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. శామ్యూల్, టైటస్, ప్రవీణ్, శ్రీనివాస్, శాంతివర్ధన్ అలాగే ఎబినేజర్ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మేము మార్గాల్లో నడిపించండి, చూపండి. అలాగే ఆన్లైన్ లో పరిచయం చేసిన ఆనందరాజు గారు, రమేష్ గారు, అనిల్ కుమార్ గారు, జాన్ బాబు గారు, సన్నీ ప్రదీప్ గారు, అనూప్ గారు కుమారుడు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, గమనించి గొప్ప చూపండి, వారు చేసే పరిచయాలు దీవించండి, వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి, మీరే మహిమ పొందండి. అలాగే అడప జగదీష్ గారిని జ్ఞాపకం చేసుకోండి, లోతైన రక్షణ కార్యం జరిగించండి, బాప్తిస్మం కోసం సిద్ధపరచండి, లోటు తీర్చండి, క్రమంగా మందిరానికి ఆత్మీయంగా మేలుకొందుకు సాయం చేయండి. వారి కుమార్తె శరణ్య రక్షించండి, విగ్రహాలను విడిపించి మేలు చేయండి.
అలాగే మరి నవోదయ ఫిలిప్ గారు, రజనీ సిస్టర్, వారి సంతాన ఫేర్సిస్ రూపస్ ఎన్నోష్ వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు మార్గాలు నడిపించండి. అపర్ణ జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపర్ణ విశ్వాసం ద్వారా వారి కుటుంబ సభ్యులందరూ రక్షించబడడానికి, తల్లిదండ్రులు, అత్తమామలు వారి కుటుంబ సభ్యులందరూ రక్షణలోకి రావడానికి సాయం చేయండి. జ్యోతికి సంపూర్ణ స్వస్థతారోగ్యం అనుగ్రహించండి, తన లంగ్స్ బాగు చేయండి. మరి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా తను మరి సర్వైవ్ అవ్వడానికి పరిస్థితి దయచేయండి. ఓటు కాన్సన్ట్రేట్ విషయాల్లో కూడా మీరు సహాయం చేయండి, వేరు చేయండి. మీరే చుట్టూ నుంచి కనికరించండి. మరి అప్పన్న జాబ్ విషయంలో కూడా నాటకాల గంతులు తొలగించండి. తనకు అనుకూలమైతే కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అవడానికి అనుకూలమైన పరిస్థితి దయచేయండి. ఇతర కుమారులను దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. అలాగే సహోదరుడు పీటర్ జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేతి పని దీవించి ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని దీవించండి, మేలు చేయండి. తల్లి ఋతు గారిని దీవించండి, ఆరోగ్యకరం వృద్ధాబాల విడిపించి మీరే మహిమ పొందండి. అలాగే ప్రభావ మరి జయశీల సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, తనని బలపరిచి ఆరోగ్యకరం ఉంచండి. తను డిఎస్సి రాశారు, ప్రభావ మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి, తన హృదయాభిలాషను తీర్చండి. భర్త సుమన్ గారిలో లోతైన రక్షణ కార్యం జరిగించండి, భార్యను ప్రేమించే మంచి మనసు అనుగ్రహించండి. వారి కుటుంబ జీవితాన్ని మీరే కట్టి మీరే మహిమ పొందండి. అలాగే డాక్టర్ అజయ్ బాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారిలో లోతైన రక్షణ కార్యం జరిగించండి. మరి సంధ్యారాణి శిశుని బలపరిచి ఆరోగ్యకరించండి, ఆత్మీయంగా బలపరచండి, వారి అవసరాలను తీర్చండి. పెద్ద కుమార్తె జాయిసి, భర్త ఆనందరాజు గారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి సరైన సమయంలో సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రభావ మరి మేలు చేసి మీరే మహిమ పొందండి, ఆరోగ్యకరం ఉంచండి, తన అవసరాలు తీర్చండి. అలాగే జెస్సీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి స్టడీస్ లో తోడేంటండి, వారి భవిష్యత్తు కోసం ఏర్పాటు జరిగించి మీరే మహిమ పొందండి. అలాగే నవోదయ శివ సిస్టర్ స్టాన్లీ గారు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి ఉద్యోగ బాధ్యతలో సహాయం చేయండి. అలాగే రాఘంపేట త్రినాథ్ సోదరుడు, వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. అలాగే ప్రభా మరి డిఎస్సి అప్రోచ్ అయిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన దీవెనలు మేలు అనుగ్రహించి మీరే భయం పొందండి. ఇంకా నేను ఎవరి కోసం ప్రార్థించడం మర్చిపోతే వారికి కావాల్సిన ఆశీర్వాద దీవెనలు అనుగ్రహించండి. అమ్మని నాన్న దీవించండి, ఆరోగ్యకరం చూపించి క్షేమం దయచేయండి, మేలు చేయండి. ప్రదీప్ తేజ కుటుంబాన్ని దీవించండి, వారు చేసే పరిచయాన్ని దీవించండి. తణుకు, దుబ్బ, పాలంగి, రేలంగి, బయట పనులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసే పరిచయం అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. కాపాడండి. అలాగే కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రామ్మోహన్ గారికి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం అనుగ్రహించండి, మేలు చేసి తీరేమైన పొందండి. అలాగే ప్రభావ మరి సుధా శారణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభావ మరి సుధా సంపూర్ణ ఆరోగ్యకరించండి, శారణ కూడా ఆరోగ్యకరించి మేలు చేయండి, వారు చేసే పరిస్థితిని దీవించండి. జగపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసే పరిచయాలు సముద్రాన్ని దీవించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. సమయాలకి 10th నుంచి మంచి స్తోత్రాలు. మరి నూజివీడు సీటు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. అలాగే చెల్లి బావగారి కుటుంబాన్ని దీవించండి, చెల్లి విశ్వాసాన్ని బట్టి బావగారిలో రక్షణ కార్యం జరిగించండి, బావగారిని ఆరోగ్యకరించండి. అలాగే చెల్లి అత్తగారు ధనలక్ష్మి గారిలో లోతైన రక్షణ కార్యం జరిగించి విగ్రహాలను చూపించండి. సుచిత్ర గిరిధర్ గారు వారి కుటుంబ సభ్యులు దీవించి రక్షించి విగ్రహాలను చూపించి మేలు చేయండి. కరుణ దీవించండి, వారు కూడా ఈ రక్షణ మార్గంలో నడుచుకోవడానికి చూపండి. వారి బాల్యం నుంచి నేర్చుకున్నవి వారి హృదయంలో నుంచి ఫలించడంలో సాయం చేయండి. కరుణ సంపూర్ణ ఆరోగ్యకరించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. అలాగే నాన్న రమాని మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, రమాన్ని బలపరచండి, ఆరోగ్యకరించండి, మీ అందరి విశ్వాసంలో బలపరచి స్థిరపరచండి. సైనిశాలను జ్ఞాపకం చేసుకోండి, వారి ఎవరి జీవితాన్ని కాపాడండి, మీరు భయభక్తులు అత్యధికంగా అనుగ్రహించండి. రేపు తిరుపతి వెళ్ళాలి, తన ఫ్రెండ్స్ ని క్షేమంగా తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళడానికి సహాయం చేయండి. యూనివర్సిటీలో తన స్నేహితుల మధ్యలో తన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. తన రూమ్మేట్స్ ని, క్లాస్మేట్స్ ని వారందరినీ రక్షించండి, మేలు చేసి మీరే మహిమ పొందండి. సారాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యకరించండి, ఆత్మీయంగా బలంగా స్థిరపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మార్గాలు నడిపించి మీ అందరి విశ్వాసంలో బలపరచండి. నా ఉద్యోగ బాధ్యతలో చూపండి. మరి నిన్న మన డ్యూటీస్ లో సహాయం చేస్తున్నారు, ప్రభాక్షేమం భద్రత అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. నా భవిష్యత్తు కలిసిన ఏర్పాట్లు జరిగించి మీరే మహిమ పొందండి. ప్రభావ మరి ఇంకా ఎవరి కోసమైనా నేను ప్రార్థించడం మర్చిపోతే వారికి కావాల్సిన ఆశీర్వాదం అనుగ్రహించండి. మీ దాసులు బ్రహ్మాండ పరిచయకి వెళ్ళారు, తిరిగి ప్రయాణంలో తోడే ఉండండి. అక్కడ కూడి కలిసి వచ్చిన వారందరికీ
ఆరోగ్య మరి ఆశీర్వాదకరమైన సమయంలో నిద్రించినారని విశ్వాసం ద్వారా స్థుతిస్తున్నాం. బ్రహ్మానందపురం పరస్పాడు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ దిగించి ఆశీర్వదించి ప్రభావ మీ మేలుతో మీరే పంపించండి. ఈ దినం సండే స్కూల్ మధ్యలో జరిగించబడిన పరిచయం కూడా మీరు ఇచ్చి ఆశీర్వదించి మీరేమై పొందండి. సమస్త మహిమకర ప్రభావం నీకే ఆరోపిస్తూ అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికంగా చేసే శక్తి కలిగి అని నమ్ముచు విశ్వాసం ద్వారా స్థుతిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాళ్ళ సంఖ్య 646 646 మా పుస్తకాలు 650 సోదరులు సోదరులు ఈ స్త్రీ జీవితంలో ఎంతైనా మంచి కావాలి. 646 657 మా పుస్తకాలు ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో, ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులను ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులను ఆయనే సహాయకుడు మనకు, కష్టపదలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, కష్టపదలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలు, గాలి తుఫానులను గద్దించుచు యాత్రలు క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము, ఆయనయందే నిలచినచో, యేసు ప్రభువే మన దుర్గము, ఆయనయందే నిలచినచో, నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు, క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో, ఎంతైనా మంచి కాపరి. నియామకులు బుధవారం యథావిధి మనకు సంఘ ప్రార్థన ఉంటుంది. తిరిగి శుక్రవారం ఉదయం సాయంకాలం ఉదయం సహోదరి ప్రార్థన కూడా సాయంకాలం 6:30కి కూడిగా, తిరిగి శనివారం 7 గంటలకు బైబిల్ స్టడీ జరుగుతుంది. యథావిధిగా మనం 10 గంటలకు ఆధార ప్రభు దగ్గరలో ఇక్కడ కలుసుకుంటాం. ఈ కూడుదల ప్రార్థన చేయండి, అనేక మందిని ఆహ్వానించి
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో పరిచయం ముగించుకున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు. ఉన్నతమైన ఉద్దేశంలో తలపులు ఆలోచనలు మీ నమ్మకంతో ప్రశ్నిస్తున్నాం. తండ్రి, మీ దయాదక్ష పూర్ణుడైన వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీ కోపం నిమిషం మాత్రం ఉన్న మీ దయ ఆయుష్కాలం సందేశం తండ్రి. ఆరాధన వర్తమానంలో బలవర్తమానంలో మీరు చూపించిన ధైర్యం పడి మొదలు మీ దేవ సత్సరంగా నిశలు చేయడం మరియు ఆత్మ సంబంధాన్ని తలంపడానికి ఇచ్చిన వందనాలు. యోహాను సువార్త 15:13 వచ్చిన ఆధారం చేసింది స్నేహం గురించి అనేక సంగతులు మాకు వివరించిన స్థితిస్తున్నాం. ఆయన బలపరచం భవిష్య సేవాపరిచయం వారి కుటుంబ తల్లిదండ్రి ఆశీర్వాదకరంగా ఉంచు, కుమార్తె సహోదరి బలపరచు, క్షేమకరంగా ఉంచు, తోడుగా ఉంచు. మీ ప్రజలు మీ ఇంటి తెచ్చిన కాలువలు ఆశ్రయించు, మీ పరిచయం దొరికాయి వాటిని సద్వినియోగం చేయడానికి సహాయం దాన్ని కనపచ్చు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, వారందరినీ మీ దీవెన ఆశీర్వాదాలు పంపించు. రక్షణ లేని వారికి క్షమాపణ అనుగ్రహించు. అందరికీ ఆశీర్వాదం అనుగ్రహించి మీ నామానికి మనం తెచ్చుకోండి. దాని ద్వారా తిరిగి వెళ్తుండగా వాహనాలు మీ స్వాధీనం ఉంచుకోము. కారు, తండ్రి, మోటార్ సైకిల్, వివిధ వాహనాల్లో నడిచి వెళ్ళే వారి అందరినీ క్షేమకరంగా వారి గృహాలు నడిపించు. నియామకులు మీ సహాయానికి దానికి సండే స్కూల్లో ఎత్తుకున్న వాక్యాన్ని బహుగా పరంపరలు తీస్తారు. ఇదే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి కొడుకున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ వ్యంజన సాహసం మాత్రం సారథ సగంలో సగల పరిస్థితికి మనకి సదాకాలం తోడేయండి గాక. ఆమేన్. ఎవరికైనా అవసరాలు ఉంటే ప్రార్థన వస్తుంది. అక్కడ ఉందండి వల్ల ప్యానం చేసేయండి.
దాన్ని బలపట్టి ట్రీట్మెంట్ అది ఇదేమి లేదు బాగున్నదా బాగుందండి చిన్నపా బాగుందా